గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కొమరంభీం జిల్లాలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటిస్తున్నారు. 3,900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి నేషనల్ హైవే 363 పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైనేజీలు అసంపూర్తిగా ఉన్నాయని మండలవాసులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అసంపూర్తిగా ట్రైన్స్లను పూర్తి చేయాలి. అసంపూర్తిగా ట్రైన్స్లను పూర్తి చేయాలి. అసంపూర్తిగా ట్రైన్స్లను అసంపూర్తిగా ట్రైన్స్లను నితిన్ గడ్కరీ నితిన్ గడ్కరీ నితిన్ డిబిఎల్ కంపెనీ వాళ్ళు అసంపూర్తిగా ఉంచడం వల్ల ఆ డ్రైన్స్లలో తవ్వి ఉంచిన దాంట్లో మురుగు నీళ్లు అక్కడ జమై దుర్వాసన వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఈ సమస్య కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, డిబిఎల్ ప్రాజెక్ట్ మేనేజర్ గారికి ఎన్నోసార్లు వినవించిన వాళ్ళు చెవిపెడన పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఎన్నోసార్లు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎలాంటి స్పందన రాకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు నితిన్ గడ్కరీ గారు 363 జాతీయ రహదారిని మంచిర్యాల నుంచి వాంకిడి వరకు జాతికి అంకితం చేస్తున్నారు. సార్, ఈ మా వాంకిడి మండల ప్రజల తరఫున ఒకటే విన్నపం, ఈ అసంపూర్తిగా ఉన్న ట్రైన్స్లను వెంటనే పూర్తి చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ఈ ట్రైన్స్ని అసంపూర్తిగా ఉన్న డ్రైనేజ్లను వెంటనే పూర్తి చేసి ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందిని దూరం చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈ వాంకిడి ప్రజలమైన మేము తెలియజేయడం జరుగుతుంది.